హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందొచ్చేసానమాట. అదే మ్యాంగో ఐస్ క్రీమ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఇంట్లోనే అని. ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ సక్సెస్ అయింది. సో అందుకే మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మనకి సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ అయితే చాలా బాగా అవైలబుల్గా ఉంటాయి కదా. సో నేను బాగా పండిన మామిడికాయలతో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశానమాట. అన్నీ ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్సే. సో ఇప్పుడైతే మనం ఇంట్లోనే హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను. అండ్ అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ముందుగా మనమైతే ఒక పండిన మామిడి పండుని అయితే తీసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ నేను కస్టర్డ్ మిల్క్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా పాలు వేసి బాగా మరగపెట్టుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ మ్యాంగో పౌడర్ని అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా మిల్క్ వేసి ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో దీన్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఒక 10 మినిట్స్ అలాగా. ఈ మిల్క్ అనేది కొద్దిగా గట్టి పడుతుంది అనమాట. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోయినా ఏం పర్వాలేదు, నార్మల్ కూల్ మిల్క్ అయినా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టే వేసాను అంతే. ఇప్పుడైతే మనం ఒక పండిన మామిడి పండుని తీసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా స్లైసెస్ చేసుకోవాలన్నమాట. పైన పీల్ మొత్తం తీసేయాలి. మీరు ఫస్ట్ పీల్ తీసి పీసెస్గా కట్ చేసుకుంటారా లేదంటే ఇలా కట్ చేసుకుంటారా అనేసి మీ ఇష్టము. బట్ లోపల పీసెస్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇలాగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్నంతా ఇలాగ పెద్ద మిక్సీ జార్ ఉంటే తీసుకోండి. సో మొత్తం మనం మిక్సీలోనే చేస్తాం. సో అందుకే పెద్ద మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది. పీసెస్నంతా బాగా మిక్సీలో వేసేసుకోండి. దీన్నైతే మనం ఒక పల్ప్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్లోనే మీరు పల్ప్ చేసుకున్నా పర్వాలేదు మ్యాంగోస్ని. ఇప్పుడైతే ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాల మీద ఉన్న మీగడ ఉంటుంది కదా, దాన్ని మలాయ్ అంటారు. దాన్ని ఒక 2-3 డేస్ స్టోర్ చేసుకున్న దాన్ని ఇలా బాగా మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ నేను షుగర్ని పౌడర్ లాగా చేసుకున్నాను. సో ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఇక్కడ మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మ్యాంగో ఎసెన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు పక్కా బయట దొరికే ఐస్ క్రీమ్ రావాలంటే మ్యాంగో ఎసెన్స్ అనేది కంపల్సరీ. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేదు అంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. అది కూడా లేదంటే 2 ఇలాచీని దంచి కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా మ్యాంగో కస్టర్డ్ మిల్క్, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1/2 లీటర్ మిల్క్ అయితే యూజ్ చేశాను అనమాట. బాగా మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ అయినా పర్వాలేదన్నమాట కంటైనర్. సో దాంట్లో అయితే మనం స్టోర్ చేసేసుకోవాలి. ఇలాగా ఒక కంటైనర్ తీసుకొని అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్స్, దాన్ని మొత్తం ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట. నాకైతే పర్ఫెక్ట్గా ఆ బాక్స్కి తగ్గట్టుగా సరిపోయింది. అండ్ అలాగే ఇక్కడ నేను పైన చిన్న చిన్న మ్యాంగో పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకి ఇలా పీసెస్ తగులుతుంటే ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. సో అందుకని ఇక్కడ నేను మ్యాంగోస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మొత్తం అలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఇది వేయాలని ఏం లేదు. దీని బదులు మీరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పిస్తా, జీడిపప్పు, బాదం ఇలాగా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీని మీద మీరైతే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మొత్తం కంటైనర్లో వేసిన తర్వాత దీన్నైతే మనం ఒక 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నార్మల్గా ఫ్రిడ్జ్లో పెడితేనే ఇది ఖచ్చితంగా బాగా ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ అవుతుంది. బయట పెట్టేస్తే అంత పర్ఫెక్ట్గా అవ్వదు. సో మీరు దీన్ని ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు అయినా పెట్టేసేయండి. 4 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట. కొద్దిగా ప్రిపేర్ అయి ఉంటుంది. పైన మ్యాంగో పీసెస్ని తీసేసి దీన్ని మళ్ళీ మనం మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట. మనం ఇలాగా 2 టైమ్స్ ఇలా ఎందుకు చేస్తామంటే ఆ క్రీమీ టెక్స్చర్ కోసమే. సో బయట దొరికే అచ్చం ఐస్ క్రీమ్ రావాలంటే సో మనం ఇలా 2 టైమ్స్ అయితే మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు బాగా బ్లెండ్ చేశాక అదే కంటైనర్‌లో అయితే వేసేయాలనమాట. 2 టైమ్స్ చేసే ఓపిక లేదు అంటే ఫస్ట్ టైం ఇలా మిక్సీ చేసిన తర్వాత కంటైనర్‌లో స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక 8-10 అవర్స్ అయితే పెట్టేసేయండి. అది కూడా ఓకే. బట్ కొద్దిగా క్రీమీగా రావాలి అంటే ఇలా 2 టైమ్స్ చేయాల్సిందే. సో, మీరు ఎలా కావాలో అలా చేసేసుకోండి. ఖచ్చితంగా 2 టైమ్స్ వేయాలి అనేసి ఏం లేదు. నాకైతే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవ్వడానికి 1½ డే అయితే పట్టింది. ఎందుకంటే ఇలా నేను 2 టైమ్స్ అయితే వేశాను కదా మిక్సీకి. సో, అందుకని నాకు అంత టైం పట్టింది. డైరెక్ట్‌గా మనం వన్స్ మిక్సీ వేసేసాక 8-10 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే కూడా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం ఇంకొక 8 అవర్స్ అయితే దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్‌గా మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్కూప్‌గా తీసేసుకొని ఇలా ఒక ప్లేట్‌లో సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఐస్ క్రీము ఎంత పర్ఫెక్ట్‌గా మనకి బయట దొరికే ఐస్ క్రీమ్‌లానే క్రీమీగా వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఐస్ క్రీమ్ ఇంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని. నేను ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్‌లో మ్యాంగో ఐస్ క్రీమే అన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్. ఇలాగా మనం ఐస్ క్రీమ్‌ని స్కూప్‌తో వేసుకున్న తర్వాత ఇలా మనం ఐస్ క్రీమ్ మీద మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బాదం పప్పుల్ని బాగా తురిమి వేసుకున్నాను అండ్ అలాగే పిస్తా కూడా వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్న తర్వాత టేస్ట్ ఇంకా బాగుండిందనమాట. సో, ఇలా సింపుల్గా మనమైతే మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది అసలు ఐస్ క్రీము. నేనైతే అస్సలు నమ్మలేదు ఇంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి. టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసేయండి. మా ఇంట్లో అందరికీ నచ్చిందనమాట. చాలా సింపుల్ వేలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేని వాటిలో ఏవి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందో అది కూడా చెప్పాననమాట ఇంగ్రీడియెంట్స్. సో, మొత్తం ఫాలో అయిపోయి మీరు కూడా ఈజీగా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్, కమెంట్, షేర్ చేసేసేయండి. అండ్ అలాగే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.